ఒక్కటన్నా అమలు చేశాడా? ఒక్కటి చెప్పాలి మాకు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రుణమాఫీ అన్నాడు, కింద పశువు కుంకం కింద 10,000 ఇచ్చాడు. ఆ బంగారం గోల్డ్ లోన్ మాఫీ అన్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి గోల్డ్ మాఫీ అన్నప్పుడు మొత్తం పోయినాయి. ఈడేం చేశాడు? ఉండా వాళ్ళకి ఎవరికో చేశాడు, వాళ్ళ కులపోళ్ళకి చేశాడు. కానీ మా మాది వాళ్ళకి మాత్రం ఎవరికి ఏమి రాలేదు. వాడు ఎదవ మాటలు, వాడు అన్ని ఎదవ పనులు, వాడు చేసే పనులు. ఇప్పుడు ఊరూరు 5,000 లెక్కన పంచి పెడుతున్నాడు. ముగ్గురు కలిసి 3 డబ్బులే. ముగ్గురు ఏం చేస్తారు? ఆ డబ్బులన్నీ అవన్నీ 5,000 లెక్కన పంచుతున్నారు ఊర్లో. మా ఊర్లో కూడా పంచారు. గరువుపాలెంలో కూడా ఇంటింటికి 5,000, మనిషి కోటికి 5,000 ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఇప్పుడే కొనుక్కుంటున్నారు వాళ్ళు. ఒక్కొక్కరు పడుతుంది ఆడ. మరి అందుకేగా వాళ్ళు ఇప్పుడు 5,000 ఇచ్చి కొనుక్కుంటుంది. ఎందుకు? అందుకే 5,000 ఇచ్చి కొనుక్కుంటున్నాడు. ఆడంత ఎదవా, వాడు గుండెలు తీసిన బంటు, వాడు మామని చంపినోడు, ఆడు ఏదైనా చేస్తాడు. ఎవరు డబ్బులు ఇచ్చింది? వాడేమన్నా ఇచ్చాడేమో, వాడిచ్చి వాళ్ళ మీటింగ్లకు తెచ్చుకుంటున్నాడేమో. అంత అవసరమేం లేదు. ఒక్కొక్కరికి ₹1,00,000 వచ్చినాయి. ₹1,00,000 ఇవ్వాలి, 200 అవుతాయేమో. 200 పెద్ద గొప్పేం కాదు. ఇంటికి వచ్చి ₹1,00,000 వచ్చినాయి. పిల్లలకు కానీ, అమ్మఒడి కానీ, మరి 45 సంవత్సరాల వాళ్ళకి కానీ, 18 ఏళ్ళ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కటి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. రుణమాఫీ మాకు 50,000 అయినాయి. 50,000 200 పెట్టుకొని వచ్చాము. 200 ఎక్కువ, 50,000 ఎక్కువ. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు. ఉచితంగా గ్యాస్ మహిళలకు నెలకు 15,000. దేవుడు వాడిస్తాడా? వాడు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పమను. ఆడు ఎదవ, ఆడు పెద్ద ఎదవ. ఆడంత ఎదవే లేడు. వాడు ఎదవ కాబట్టి ఆ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి పెట్టుకొని వస్తున్నాడు. వాడికి బాగా అన్ని జైలుకి పోయాయి ఉన్నాయి. అవన్నీ మాఫీ అవ్వాలని వాడు అందరిని కలుపుకున్నాడు. ఈడు లేడు, లంగాలాడు, డాన్స్ లేడు. ఆడొక పెద్ద ఎదవ, ఈడొక ఎదవ. ఆడ నేను దగ్గరికి వచ్చి మాట్లాడి చంపుతా కూడా. నాకు కడుపు మండిపోతుంది. ఆడు ఎందుకు చెయ్యాలి అసలు? వాడు దమ్ముంటే ఒక్కటి రావాలి. 3-4 తీసుకొని వచ్చేది ఏంది ఎదవ? ఆ డాన్స్ పవన్ కళ్యాణ్. నా పేరు మౌనిక అండి. మేము జగనన్న కోసం వచ్చామండి. అంటే వలసమలపల్లి నుంచి కస్కర్ నుంచి వచ్చామండి. లేదండి, మేము ఓన్గా మాకు ఇష్టమయ్యే వచ్చామండి. మనస్ఫూర్తిగా వచ్చాము. సార్ చేసిన మేలును బట్టి, మాకు ఇచ్చిన పథకాలను బట్టి మేము మనస్ఫూర్తిగా సంతోషంగా వచ్చామండి. మళ్ళీ జగనన్నకే వేస్తామండి. మనస్ఫూర్తిగా జగనన్నే రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా జగనన్న పార్టీ ఆఫీస్లోనే పని చేస్తున్నాను అండి. అయితే అమ్మ, ఇక్కడ అమ్మటి మురళీకృష్ణ, ఇటుపక్కేమో నరేంద్ర, వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే ఈ పొన్నూరు నియోజకవర్గం మంచి జరిగింది అనుకుంటున్నారు? మాకు అంబటి మురళీకృష్ణ సారే గెలవాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే సారు అంటే చాలా పేదవాళ్ళకి ఉచితంగా కళ్ళ ట్రీట్మెంట్ చేయించారు. అలాగే హార్ట్ సర్జరీస్, అలాగే సేవా కార్యక్రమాలు చాలా చేశారండి. అందువల్ల మేము మనస్ఫూర్తిగా సార్ రావాలని కోరుకుంటున్నామండి. జగనన్న చూడాలని, ఆయన కలవాలని, ఆయన మాట్లాడేది వినాలని చాలా ఆనందంగా వచ్చామండి. చాలా మంది డబ్బులు తీసుకొని వచ్చారనేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి దీని గురించి ఏం చెప్తారు? లేదండి, డబ్బులు తీసుకోవడం అనేది లేదు. వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ ఇష్టంగా వచ్చారు. వాళ్ళ నాయకులు పెట్టుకుంటే వచ్చారు. అదండి. ఇక్కడ అంబటి మురళీకృష్ణ లేదంటే నరేంద్ర గారు 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన నరేంద్ర గారు కావాలా? ఒకసారిగా కొత్తగా వచ్చిన మురళీకృష్ణ గారు కావాలా? నరేంద్ర గారు ఎవరికి ఏం చేయలేదండి. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నానండి, ఆయన ఎవరికి ఏం చేయలేదు. మేమైతే ఏం మేలు పొందలేదు, ఏ లబ్ధి పొందలేదు. జగనన్న వచ్చిన తర్వాతే మేము చాలా మేలు పొందాము. మా కుటుంబాల్లో మేము చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటున్నాము. టీడీపీ ఇచ్చే హామీలు వైఎస్ఆర్సీపీ ఇచ్చే కన్నా చాలా మిన్నగా ఉన్నాయని చెప్తున్నారు. దాని గురించి లేదన్నా, వాళ్ళు ఎన్నో చెప్పొచ్చు కానీ అవన్నీ వ్యర్థం. వాళ్ళు ఏం చేయలేదు, జనాలకు ఎవరికేం మేలు చేయలేదు. కానీ వచ్చిన 5 ఏళ్లలోనే ఎంతో విద్య, వైద్య, ఆరోగ్యపరంగా చాలా మేలు చేశాడు అన్న. అది అంబటి మురళీకృష్ణనే గెలవాలి. మేము సంగం డైరీ కరుపాలం అండి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? గతంలో చంద్రబాబు గారి జగన్ రెడ్డి గారి పరిపాలనే బాగుందండి. ఎందుకంటే అన్ని చాలా పథకాలు ఇచ్చాడు కదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా, ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కటి ఇచ్చారండి. అందుకని మాకు ఆయనే నచ్చింది. మాకెవరు డబ్బులు ఇవ్వలేదండి. మేము మా అంతటి మేమే వచ్చాము. ఆటో మాట్లాడుకొని వచ్చామండి. ఆయన కోసం మేము ఒకసారన్నా చూడాలని, ఆయన మా కోసం
చేసిన పథకాలు మాకు నచ్చినాయి. ఆయన మీద అభిమానంతో మరి మేము ఒకసారి చూడాలని వచ్చామండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇటు పక్క రైతులకు కానీ లేదంటే ఉచితంగా గ్యాస్ బండ్లని నెలకు 1500 పోయినసారి ఏమి ఇచ్చాడు? అవన్నీ అబద్ధాలేనండి, అవన్నీ ఏం చేయరండి. పొన్నూరు నుంచే రాజులపాలెం ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? జగనన్న చూస్తానికి వచ్చాం. ఎందుకంత ప్రాణం మీకు జగన్ అన్న? చాలా పథకాలు. నాకు 45 ఏళ్ళ లోన్ వచ్చింది, మా ఆయనకి మిషన్ లోన్ వచ్చింది, మా పిల్లలకు వచ్చినాయి. అవన్నీ మేము గాజులు కొట్టి మీద పెట్టుబడి పెట్టుకొని బాగున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఏంటి దాని గురించి ఏం చెప్తారు? అవన్నీ టీలే నెరవేరిస్తే నేను బాగా నెరవేరిస్తే వాలంటీర్లు పెట్టి అంత మంచి పని చేశారు. ఇంటికే లోను అన్ని ఏమి కావాలన్నా. ఇప్పుడు 45 ఏళ్ళ లోన్ ఉందా, వాలంటీర్లు దగ్గరుండి ఇప్పించారు. అది వరకు ఏమి ఇప్పించారు, ఏమి ఇప్పలేదు. అయితే ఇక్కడ నియోజకవర్గంలో నరేంద్రకి అమ్మటి మురళీకృష్ణకి వీళ్ళిద్దరు ఎవరు వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? అమ్మటి మురళీకృష్ణే వస్తారు. ఎందుకు గెలవాలి అసలు? జగనన్న కోసం గెలవాలి. అందరం జగనన్న సొమ్ము తిన్నాము, ఆయన రుణం తీర్చుకుంటాం. మాది పొన్నూరే. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాం. ఇక్కడ ఎవరు చేసిన అభివృద్ధి, ఎవరు చేశారు అభివృద్ధి? జగనే బాగా అభివృద్ధి చేశాడు. వాలంటీర్లు పెట్టి మంచి పని చేశాడు అంతే. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ఆయన వాలంటీర్లను పెట్టలా. వాలంటీర్లు తీసేస్తే ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లు పెడతానని చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. చెప్పలేంగా వాలంటీర్లు పెడతాడో పెట్టడం. జగన్ వాలంటీర్లు పెట్టి మంచి పని చేశాడు.